కశ్మీర్ పహల్గం దాడి గురించి ఒక్కసారి ఆ మాట వినంగానే భారతీయులందరం కూడా ఉలిక్కి పడుతున్నాం. ఎందుకనంటే ఎవ్వరు ఊహించని ఒక ఘటన ఇది. ఇప్పటి వరకు గనక చూసుకున్నట్టయితే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత ఇంత దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ కూడా కాశ్మీర్‌లో నెలకొనలేదు. అయితే భారతీయుల్ని ఎన్ని రకాలుగా అయితే దెబ్బ కొట్టాలని ఆలోచిస్తోందో పాకిస్తాన్ అన్ని విధాలుగా కూడా దెబ్బ కొడుతుంది. 26 మంది ఇన్నోసెంట్ జనాల్ని కూడా పొట్టన పెట్టుకుంది. సరదాగా పాపం వాళ్ళకసలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళకి కూడా ఊహించని విధంగా తిరిగి రాని లోకాలకు పంపించింది. తప్పించుకుందాం అనుకున్నా కూడా వీలు లేకుండా చేసేసింది. దీనిపైన ఆఫ్ఘనిస్తాన్ కీలక ఆటగాడు రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చాలా బాధాకరమైన విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఎంత బాధగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. అయితే ఈ ఇది ఈ దుర్మార్గానికి బలైన వాళ్ళందరూ వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా నేను కొన్ని ఇటువంటి సన్నివేశాలు, ఇన్ని దాడులు నేను నా కుటుంబ పరంగా ఎదుర్కొన్నాను. ఆ సమయంలో మా కుటుంబం విచ్ఛిన్నమైంది. అలాగే కుటుంబానికి సంబంధించిన మగవారు, అందులో వాళ్ళు చనిపోయే ముందు వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు నిజంగా చాలా బాధగా అనిపించాయి. మానవత్వం చచ్చిపోయిందేమో అనిపించింది. ఇంత బాధాకరమైన పరిస్థితుల నుంచి ఆ కుటుంబ సభ్యులు తొందరగా బయటికి రావాలి. అయితే ఇట్లాంటి ముష్కరుల్ని పూర్తిగా కూకటి వేళ్ళ నుంచి ప్రకటించి పడేయాలి. అంతేకాకుండా ఇక్కడ భారతదేశం మాత్రం ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకోవాలి. ఎందుకనంటే అమాయకుల ప్రాణాల్ని ఏ దేశం కూడా పొట్టన పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటున్న వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అని ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.